తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను హైదరాబాద్ మహానగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. మీరే చూస్తున్నారండి, చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే ఇది దశాబ్ది సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈరోజు మీకు తెలిసినట్టయితే ఈరోజు తెలంగాణ ఇవ్వడమే సోనియా గాంధీ గారు కాపటికి, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాపటికి ఆమెను కూడా ఆహ్వానం చేయడం జరిగింది. మా సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి స్వయంగా ఆమెను ఆహ్వానం చేయడం జరిగింది. సో ఈసారి మేము పెద్ద ఎత్తున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా, ఎవరైతే తెలంగాణ కోసం పోరాడిన లీడర్స్ కూడా అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఆ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆవిర్భావ సందర్భంగా అందరూ కూడా విచ్చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బ్రహ్మాండంగా చేయబోతున్నామండి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న స్వయాన పోయి సోనియా గాంధీ గారితో చర్చించి ఈ సభ మన జూన్ 2 రోజు రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేసిండు. ఆమె సానుకూలంగా స్పందించింది. ఎందుకంటే ఆమె ఇచ్చిన తెలంగాణని మళ్ళా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమె రుణం తీర్చుకునే విధంగా ఈసారి ఘనంగా తెలంగాణ వేడుకలు, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చాలా పెద్ద ఎత్తున ఇది జరపబోతున్నారు. కాబట్టి ఒక పండుగ వాతావరణం ఉంటుంది డెఫినెట్గా అండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ ఆకాంక్షని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు మనకు తెలంగాణని ఇచ్చింది కాబట్టి, ఆ రోజు 10 సంవత్సరాలకి ఒక దుర్మార్గం చేతిలో ఉండి తెలంగాణ ఒక మగ్గిపోయింది కాబట్టి, ఈసారి తెలంగాణకు ఒక స్వేచ్ఛ కూడా వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక స్వాతంత్ర దినోత్సవము, ఒక ఆవిర్భావ దినోత్సవం రెండు కలుపుకొని శ్రీమతి సోనియా గాంధీ గారి కృతజ్ఞత సభలేఖ కూడా మేము చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆకాంక్ష ఏంటంటే శ్రీమతి సోనియా గాంధీ గారిని పిలిచి ఒక్కసారి మనం తెలంగాణ మనము ఈ ఏర్పాటు చేసుకున్న దాన్ని ఒక వైభవంగా చేసుకోవాలనేది ఒక ఏదైతే ఆకాంక్ష ఉండేనో ఎప్పటి నుంచో, అది ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున చేద్దామనే ఆలోచనతో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. దీంట్లో ఉద్యమకారులని, కళాకారులని. దశాబ్ది సంబంధించి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తెలంగాణ ఏ కళలతోటి కాంక్షతోటి ఇచ్చిర్రో గత 9 సంవత్సరాలుగా వాటిని విస్మరించారు. కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ కోసం క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులు కానీ అందరినీ గౌరవించుకునే విధంగా, ఇది మన తెలంగాణ, మన సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాల వేడుకలు ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రూపొందించి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది కేవలం అంటే గతంలో 9 సంవత్సరాలు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇది ఏంటంటే కొంత వ్యక్తులం చెందింది అనే విధంగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజలందరి కోసం అని చెప్పే విధంగా ఈరోజు ఏర్పాట్లు జరుగుతాయి. అదేవిధంగా కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. ముందుగా ఏదైతే 9 సంవత్సరాలుగా వారిని విస్మరించి ఏ రోజు కూడా వారిని ఆహ్వానించలే, రేపు ఈ జరగబోయే కార్యక్రమంలో వారే ముందు వరుసలో ఉంటారు. తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమయంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులు లేక వారికి సపరేట్ ప్లేస్ గుర్తించి వారికి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నేరుగా అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూకు సుప్రసిద్ధ కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుంది.